సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్. అందులోకి కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. ఎమ్మెల్యే గారు అమ్మ సింధూరా. సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్. అందులోకి కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు గారు లాస్ట్ ఇంకా ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈయనిచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, గతంలో లాగా అమృత్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షను ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల, ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంవీపీలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మెయిన్ డ్రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజీడీ ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ పైప్ లైన్లో కూడా విలీనమైపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, వాళ్ళు తెలివిగా ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడీ మీద తగిన చర్యలు తీసుకోవాలని